అసలు మీకు కమ్యూనిజం అంటే ఏంటో తెలుసా? చాలా మందికి ఎర్ర జెండా చూడంగానే రక్తం ఏర్లై పారి పౌరుషం తన్నుకొస్తుంది. కానీ కొంతమంది మాత్రం చిరాకొచ్చి భయంతో పరిగెడతారు. ఎందుకంటే కమ్యూనిజం యొక్క మేనిఫెస్టో అలా ఉంటుంది. అసలు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమానంగా ఉండాలి, సమానంగా సంపాదించాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో అయితే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మీరు కంపెనీ చూసుకుంటే ఆ కంపెనీకి ఒక ఓనర్, కింద మేనేజర్, తర్వాత కార్మికులు ఉంటారు. కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీకి మొత్తం పని చేసేది ఒక కార్మికులు అయి ఉండాలి. అంటే ఒక కంపెనీకి అందరూ సమానంగా పనిచేయాలి, దాంట్లో వచ్చిన డబ్బుని సమానంగా పంచుకోవాలి. అంటే మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల దగ్గర ఒకటే ఇల్లు ఉండాలి, ఒకటే కారు ఉండాలి, ఒకటే బైక్ ఉండాలి. అంతేకాని సీఎం అని చెప్పేసి అతని దగ్గర 10 కార్లు ఉండడం, లేదంటే ఒక హీరో అని చెప్పేసి అతని దగ్గర ఒక 20 కార్లు ఉండడం, లేదంటే ఇతను మా వార్డుకి మొత్తం ఒక పెద్ద మనిషి అని చెప్పేసి ఆయనకు ఇంకో 20 ఎకరాలు ఎక్కువ ఉండడం, అలాంటివి ఉండకూడదు. సో సీఎం అయినా, హీరో అయినా, ఒక పెద్ద పార్టీ మెంబర్ అయినా సరే ప్రతి ఒక్కరికి సమాన హక్కు, సమానమైన సంపాదన అనేది ఉండాలి. సో ఇదే కమ్యూనిస్ట్ యొక్క మేనిఫెస్టో. మరి నిజంగా ప్రపంచం మొత్తం ఈ కమ్యూనిజం ని ఫాలో అయితే ఎలా ఉంటుందో మీ ఉద్దేశం అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్యాపిటలిజం గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.